అండ్ అబ్దుల్ గఫూర్ గారు మాజీ ఎమ్మెల్యే మరియు సిపిఎం నాయకులు, అదేవిధంగా ఆశా బిందు గారు టీడీపీ పార్టీ నుంచి. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, అంటే తెలంగాణలో కొంత సక్సెస్ఫుల్గానే రన్ అవుతోంది. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి అమల్లో పెట్టే విధంగానే ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా ప్రభుత్వం అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చారు కాబట్టి 6 గ్యారంటీల్లో భాగంగా పెడుతున్నారు, సంతోషమే. కాకపోతే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తెలంగాణలో కూడా కొంత విమర్శలు వినిపించినటువంటి మాట మనందరికీ తెలిసిందే. అసలు ఆ పథకమే అవసరం లేదు, అనవసరంగా పెడుతున్నారు ఆ పథకాన్ని, ఆర్టీసీ పైన భారం పడుతుందనేటువంటి చర్చ కూడా జరిగింది. రేపటి రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ జరగకపోదని కూడా నేను అనుకోను. పోతే మరోవైపు ఆటో వాళ్ళ పరిస్థితి కూడా, సో ఇలాంటి నెగిటివ్స్ కూడా లేకపోలేదు. అసలు మొత్తంగా ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకి ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు అట్లా లక్ష్మణరావు గారికి, పెద్దలు గపూర్ గారికి, ఆశా బిందు గారికి నమస్కారం. అట్లాగే మన పరిసైట్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ 2 నిమిషాలు గమనించారు. నేనైతే మహిళల పట్ల చాలా గౌరవం ఉన్నది, ప్రేమ ఉన్నది, కానీ ఉచిత బస్సు అనే పథకాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కారణం చెప్తాను. బేసిక్ గా ట్రాన్స్పోర్ట్ అనేది ప్రజా రవాణా అనేది మంచిది. ప్రజా రవాణా లేని దేశంలో దుర్మార్గంగా మన ప్రైవేట్ వాహనాలు రాజ్యమంతాయి. ప్రజా రవాణా ఉండి ప్రైవేట్ రవాణా కూడా ఉన్నప్పుడు మనకి ఇష్టం ఉన్నది పెంచుకుంటాం. అసలు ఈ రాజకీయాల్లో ముఖ్యంగా ఉచిత బస్సు పథకం అమలు మొట్టమొదటిసారిగా మనకు కర్ణాటక మొదలుపెట్టింది. కర్ణాటకలో మెల్లమెల్లగా షరతులు వర్తిస్తున్నాయి. నేను బెంగళూరులో ఉండి చాలా ఉంటున్నాను కనుక చూస్తే మన బెంగళూరులో చూస్తే మనకు మొదట్లో మొత్తం అంతా రాష్ట్రం అంతా అన్నారు, తర్వాత జిల్లాలకు పరిమితం చేశారు. మెల్లమెల్లగా పరిమితులు వర్తిస్తున్నాయి. ఆ తర్వాత తెలంగాణలో మొదలుపెట్టారు. తెలంగాణలో మాత్రం విజయవంతంగా మీరంటే ఎలాంటి పరిమితి లేకుండా నడుస్తున్నాయి. కానీ ఉచిత బస్సు పథకం కింద ప్రవేశపెట్టిన బస్సులు చాలా వరకు తక్కువ చేస్తున్నారు అనే మాట, అంటే బస్సుల సంఖ్య తగ్గించాలనే మాట విమర్శిస్తుంది. మీరు అన్న ఆటో వారాలు కూడా వస్తుంది. ఇంకొకటి, ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సూపర్ 6 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికీ ఆలస్యమైందంటే చంద్రబాబు నాయుడు గారు 3-4 నెలల క్రితమే ప్రకటించారు, రేపు 15 ఆగస్టు నుంచి మొదలు పెడుతున్నామని శుభవార్త చెప్పారు మహిళలకి. ఇక మన ఢిల్లీలో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెడతారు అన్నట్టు బీజేపీ ప్రకటించింది. చాలా ఉచితం ఏంటంటే అంటే రేవడికి వ్యతిరేకం అంటున్న బీజేపీ వాళ్ళ నాయకులేమో, ప్రధాన నాయకులేమో ఈ అనుచిత ఉచితాలు వద్దని, బడ్జెట్ చూసుకోవాలని, అటు కాంగ్రెస్ దేశ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర ఎన్నికల నుంచి మొదలుపెట్టారు అనుచిత ఉచితాలు వద్దని చెప్పి. అట్లాగే రేవడిలకు వ్యతిరేకం, అనుచిత ఉచితాలకు వ్యతిరేకం మోడీ గారు పలుమార్లు అంటున్నారు. కానీ నిస్సిగ్గుగా మనం చూసాం కదా, మనం అక్కడ ఢిల్లీలో ప్రచారం చేశారు. రేపు పొద్దున కానీ ఇతరత్ర ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు పైకి చెప్తుంది ఒకటి, లోపల ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు ఒకటి. నేను ఎందుకు బేసిక్ గా వ్యతిరేకిస్తున్నాను అంటే, మహిళలు అంటే గౌరవం, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక ట్రాన్స్పోర్ట్, అది ఒక ప్రజా రవాణాను మీరు నిర్వీర్యం చేసి చర్య అంటున్నారు. దాని లాభాలు కూడా నేను కొన్ని తెలంగాణలో కొంత జరిగిందని కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఉదాహరణకు ఆక్యుపెన్సీ రేటు, అంటే బస్సులో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేట్ పెరిగిందని, బస్సులో వాడకం పెరిగిందని ఒక మాట వస్తున్నది. మొదట్లో అంటే 2 చెప్పుకుందాం, బొమ్మ బస్సు 2 చెప్పుకుందాం విజయ్. అట్లాగే మనకు తెలంగాణలో ఇంకొక లాభం ఏం జరిగిందంటే ప్రజా రవాణాను వాడుకునే సంఖ్య పెరిగింది అనేది ఒకటి. రెండోది, మొదట్లో కొంత దుర్వినియోగం అయిందని. ఉదాహరణకు చాలా రకరకాల జోకులు వచ్చినాయి, మహిళల పట్ల అవమానకరమైన జోకులు వచ్చినాయి, తప్పదంటున్నాను. ఎందుకంటే ఎల్లిగడ్డ పొట్టు తీసుకోవడం కోసం, పుట్టింటికి కోపం వస్తే పుట్టింటికి వెళ్ళారు, ఇటువంటి దుర్మార్గమైన జోకులు వచ్చాయి. కానీ మెల్లమెల్లగా మొదట్లో ఉన్నంత మోజు ఎందుకుంటుంది, యాత్రలు తిరిగారు, రకరకాల దూర యాత్రలు చేశారు. ఆ తర్వాత ఎందుకుంటుంది, ఇల్లు విడిచి బయటకు వెళ్ళాలంటే ఒక బస్సు ఫ్రీ అయినంత మాత్రం మిగతా ఖర్చులు ఉంటాయి కదా, అక్కడికి పోవడం ఇవన్నీ ఉంటాయి కనుక మొదట్లో కొంచెం ఎక్కువ వాడుకున్నా కూడా ఇప్పుడు పరిమితికి మించి ఏం పోతలేరని ఒక మాట వస్తున్నది. కానీ ఫ్రీ టికెట్ సంఖ్యను మాత్రం ఆర్టీసీ తెలంగాణలో చూస్తారని ఎక్కువ చేసి చూపెడుతుంది. అంటే మీరు ఇన్ని 100 కోట్ల, దాదాపు 100 కోట్ల మంది ప్రయాణించారంటున్నారు. 200 బస్ టికెట్లు, ఫ్రీ బస్ టికెట్లు ఇష్యూ చేసామంటారు. అది కొంచెం అతిశక్తికి కనపడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాను. ఎప్పుడు కూడా సూపర్ 6 లో భాగంగా అలవిగానే హామీలు ఇచ్చారని, ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నించినప్పుడు మాలాంటి జర్నలిస్టులు అయితే కొన్ని సవాళ్లు విసిరి మన వార్తా సంకలనం రాసినప్పుడు మనందరం కూడా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సమాధానం ఇచ్చారు. మేము సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామని. సంపద సృష్టించడం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. పన్నుల వ్యవస్థ ఒక తీరు ఉంటది, పన్నులు వెచ్చలేము, అనుచిత ఉచితాలు ఆపలేము. కనుక మెల్లమెల్లగా ఈ అనుచిత ఉచితాలన్నీ గుదిబండగా మారి అసలైన అభివృద్ధికి కంటకింపుగా మారుతుందని నా అభిప్రాయం. అంటే అన్ని ఉచితాలు అనుచితం కాదు నా విషయం. ఎందుకంటే
సన్నటి గీత ఉంటుంది, ఉచితానికి అనుచితానికి సన్నటి గీత ఉంటుంది. విద్య, ఆరోగ్యము, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పెన్షన్లు, మనకు వికలాంగులకు కానీ, పేదలకు కానీ, వృద్ధులకు కానీ ఇట్లాంటి పెన్షన్లు ఇవన్నీ తప్పనిసరి అవసరం. సమాజంలో వాళ్ళ భాగం ఉన్నది. సమాజ సంపద అంతా శ్రమైక జీవుల సౌందర్యమే. కనుక శ్రమ చేసే వారికి మనం ఏం పెట్టాం, ధనవంతులు చేస్తామంటే తప్పే. కానీ అనుచిత ఉచితాలలో నేను చెప్తున్నాను, ఇటువంటి కొంచెం ప్రజాకర్షక పథకాలు పనిచేయ మంచిగా ఉంటున్నాయి. అంటే మహిళలకు 2,500 ఇప్పుడు ఈ డిమాండ్ తీరుతుంది కదా, ఏమంటారు, మహిళలకు మీరు 2,500 ఇస్తారా, ఆ సంగతి ఏందని అడుగుతారు కదా. అట్లానే మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని మరి ఇప్పటి నుంచి ప్రారంభిస్తామని నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది మంచిది అంటారు. వ్యవసాయానికి సబ్సిడీ ఇచ్చే దేశాల్లో మనకు చాలా సబ్సిడీలు ఇస్తున్నాయి. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వడం ఎంత నేరం కాదు, తప్పు అంతకంటే కాబట్టి. అంటే మహిళలకు వ్యతిరేకిస్తున్నారంటే ఏమంటున్నానంటే ఇది మొత్తం సమాజానికి సంబంధించిన అంశం కనుక ఆకాశంలో సగం అవకాశంలో సగం ఉండాల్సిందే. అవకాశాలు ఉద్యోగాల సగం ఇవ్వండి, మంచి విద్య, మంచి ఆరోగ్యం ఇవ్వండి మహిళలకు, అది వేరు. అయితే అమెరికా లాంటి దేశంలో వ్యవసాయ సబ్సిడీలు ఎంత పెరిగిపోయినాయి అంటే వాళ్ళ దిగుమతులు కనుక మనం చేసుకుంటే, పాల ఉత్పత్తులు వ్యవసాయ దిగుమతి చేసుకుంటే మన దగ్గర పాల రేటు 15 నుంచి 20 రూపాయలు పడిపోతాయి లీటర్కి. అంటే అంత సబ్సిడీలు ఇస్తున్నారు. మనం చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నాయి అంటున్నాం, వ్యవసాయానికి ఇచ్చినంత సబ్సిడీ మిగతా దేశాలు, బ్రెజిల్ లాంటి దేశం, అమెరికా లాంటి దేశం బ్రహ్మాండంగా సబ్సిడీ ఇస్తున్నాయి. మనమేమో అన్నదాత సుఖీభావ పథకానికి కొంత విమర్శిస్తున్నాం, కానీ మొత్తం 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 కలిపి 20,000 ఇస్తా ఉంటుంది, మంచిది అంటున్నాడు. సరే, ఎవరి పథకాలు ఎవరికి కాపీ కొట్టినా ఒక మాట చెప్పవచ్చు, నిస్సిగ్గుగా ఈ పార్టీలన్నీ అనుచిత ఉచిత హామీలు ఇస్తూ ప్రజలను ఓటు బ్యాంక్ రాజకీయాలు మార్చే క్రమంలో ఒకరిని మించి ఒకరు ఇస్తున్నారంటున్నారు. ఏ ఒక్క పథకమైనా మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలలో మేము రద్దు చేస్తాం అని ధైర్యంగా చెప్పగలుగుతారా? ఇంతకు మించి ఇస్తారంటారు. వైసీపీ ఇచ్చిన మళ్ళీ రాష్ట్రాలు అప్పుల పాలైపోతున్నాయని బాధపడతారు. అంతే. అందుకని దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అంటున్నారు ఈ ఉచిత బస్సు పథకానికి ఆంధ్రప్రదేశ్ లో. నిజంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అంటే నేను వృధా అంటలేను, కొంత మన పని మనుషులు, శ్రమ చేసేవాళ్ళు, రోజువారీ కూలీలు ప్రయాణిస్తారు కాదంటలేదు. దానికి లిమిట్ పెట్టండి. ఒక జెండర్ ఎందుకు పెడుతున్నారు, దానిలో కూడా చాలా పెట్టవచ్చు కదా, మీరు తెల్ల కార్డు వాళ్లకు అట్లా చెప్పొచ్చు కదా. ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ ప్రయాణం చేస్తుంటే అందరూ అనుచితంగా అనవసరంగా ప్రయాణం చేయకపోవచ్చు, కానీ అది సరైనది కాదన్నట్టు. ఏ ఉచితమైనా ఆలోచించి ఇవ్వాలి. మన జేబులో నుంచి పైసా కింద పెట్టాలంటే మన ట్యాక్స్ పేయర్స్ మనీ ప్రభుత్వాలు ఒక ట్రస్టీగా వ్యవహరించాలి తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఏదంటే చేయొద్దు. ఇది నేను పూర్తిగా ఏమంటున్నానంటే ప్రభుత్వాలు ఈ 2,000 కోట్ల రూపాయలు పెడితే ఒక ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అంటే దానికి మిగతా చాలా ఉన్నాయి కదా వృధా చేసేటి అంటాం, అవన్నీ వృధాను అరికట్టాలి. ఏ వృధాను అరికట్టాలి? ఇటువంటి పథకాల మీద ఖర్చు పెట్టి ఏవైతున్నాయో వాటిని మౌలిక వసతుల పెంపుకు, ప్రజల విద్య ఆరోగ్యాల పెంపుకు ఖర్చు చేస్తే మంచిది అంటున్నారు. అంతే కదా. అసలు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఎన్ని బస్సులు పాడైపోయి ఉన్నాయి. వాటిని డెవలప్ చేయడంలో, లేకపోతే డిపోలు డెవలప్ చేయడంలో, లేకపోతే కండక్టర్లకి, బస్ డ్రైవర్లని వాళ్ళందరినీ పర్మనెంట్ చేయడంలో అటువైపు పెడితే కూడా బాగుంటుంది. సరే, వి డోంట్ అంటే మనం పూర్తిగా వ్యతిరేకించే హక్కు కూడా మనకు లేదనుకోండి. సరే.